హాయ్ అండి, వెల్కమ్ టు పీసెస్ కిచెన్. ఈరోజు వీడియోలో బేసన్ లడ్డు ఏ విధంగా తయారు చేయాలో మీకు చేసి చూపించబోతున్నాను. మరి ఈ బేసన్ లడ్డూని మనకు ఎప్పుడైనా పార్టీస్కి కానీ అకేషన్స్కి కానీ అప్పటికప్పుడు ఎంతో ఈజీగా తయారు చేసుకోవచ్చండి. మరి ఈ బేసన్ లడ్డూని మన ఇంట్లో ఉండే వస్తువులతోనే ఎంతో ఈజీగా టేస్టీగా తయారు చేసుకోవచ్చండి. మరి ఈ బేసన్ లడ్డూని ఏ విధంగా తయారు చేయాలో దీని ప్రాసెస్ ఏంటి వీడియోకి వెళ్ళి చూసేయండి. ముందుగా స్టవ్ మీద కడాయి పెట్టుకొని ఇప్పుడు జీడిపప్పుని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని 3 టేబుల్ స్పూన్ల వరకు వేసుకోవాలి. పచ్చగింజలు 3 టేబుల్ స్పూన్ల వరకు వేసుకోవాలి. ఇప్పుడు ఈ రెండింటిని కూడా లో ఫ్లేమ్లో కొంచెం సేపు వేయించుకోవాలి. ఇప్పుడు వీటిని ఒక బౌల్లోకి తీసేసుకుందాం. ఇప్పుడు ఇదే కడాయిలో 1/2 కప్పు వరకు నెయ్యి వేసుకోవాలి. ఇప్పుడు ఈ నెయ్యి హీట్ ఎక్కిన తర్వాత 2 కప్పుల వరకు శనగపిండి వేసుకోవాలి. ఇప్పుడు ఈ శనగపిండిని మంటను లో ఫ్లేమ్లోకి మార్చుకొని కొంచెం సేపు వేయించుకోవాలి. ఇప్పుడు ఈ శనగపిండి నెయ్యి బాగా కలిసేంత వరకు శనగపిండిలో గడ్డలు లేకుండా కొంచెం సేపు ఈ శనగపిండిని వేయించుకోవాలి. ఇప్పుడు ఈ శనగపిండిని పచ్చివాసన పోయి మంచి వాసన వచ్చేంత వరకు లో ఫ్లేమ్లో వేయించుకోవాలండి. ఇప్పుడు ఈ శనగపిండి వేగడానికి కనీసం 20 నిమిషాలైనా పడుతుంది. ఇప్పుడు ఈ శనగపిండి వేగిందండి. ఈ శనగపిండి కన్సిస్టెన్సీలో ఉండాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇప్పుడు ఈ శనగపిండిని పక్కన పెట్టుకొని కొంచెం చల్లారనివ్వాలి. ఇప్పుడు ఈ శనగపిండిని ఈ విధంగా స్ప్రెడ్ చేసుకొని కొంచెం సేపు ఈ శనగపిండిని చల్లారనివ్వాలి. ఇప్పుడు ఈ శనగపిండిని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ఈ మిక్సీ జార్లో 1 కప్పు వరకు షుగర్ వేసుకోవాలి. ఇప్పుడు ఈ షుగర్లో ఒక 5 వరకు యాలకులు వేసుకోవాలి. ఇప్పుడు ఈ మిక్సీ జార్ మూత పెట్టుకొని షుగర్ని మెత్తని పౌడర్ లాగా మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు మనం మిక్సీ పట్టుకున్న ఈ షుగర్ పౌడర్ని మనం వేయించి పెట్టుకున్న ఈ శనగపిండిలో వేసేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోనే మనం ముందుగా వేయించి పెట్టుకున్న జీడిపప్పు పుచ్చగింజలను కూడా దీంట్లో వేసుకోవాలి. ఇప్పుడు ఈ రెండింటిని కూడా మొత్తం మిక్స్ అయ్యేటట్టు ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ శనగపిండి షుగర్ పౌడరు గడ్డలు లేకుండా ఈ విధంగా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ శనగపిండిని షుగర్ పౌడర్ని ఈ విధంగా కలుపుకున్న తర్వాత లడ్డూలా చుట్టుకోవడమేనండి. ఇప్పుడు ఈ బేసన్ లడ్డూని 2 చేతుల మధ్యలో గట్టిగా ప్రెస్ చేసుకొని లడ్డూలా చేసుకోవడమేనండి. ఇప్పుడు ఈ బేసన్ లడ్డూని ఈ విధంగా తయారు చేసుకోవాలి. ఇప్పుడు ఈ బేసన్ లడ్డూని ఒక ప్లేట్లోకి పెట్టేసుకుందాం. మిగిలి ఉన్న లడ్డూలను కూడా ఇదే విధంగా తయారు చేసుకోవాలి. ఇప్పుడు ఈ బేసన్ లడ్డూ మీద డెకరేషన్ చేసుకోవడానికి సిల్వర్ వ్రాప్ని ఈ విధంగా డెకరేషన్ చేసుకోవాలి. అలాగే ఈ బేసన్ లడ్డూ మీద కట్ చేసిన పిస్తాని ఎండు గులాబీ రేకులను కూడా డెకరేషన్ చేసుకుంటే చూడటానికి బాగుంటుందండి. అంతేనండి, ఎంతో ఈజీగా టేస్టీగా ఈ బేసన్ లడ్డూని తయారు చేయడం చూసారు కదా. మరి ఈ బేసన్ లడ్డూని ఎప్పుడైనా పార్టీస్కి కానీ అకేషన్స్కి కానీ అప్పటికప్పుడు ఎంతో ఈజీగా టేస్టీగా ఈ బేసన్ లడ్డూని తయారు చేసుకోవచ్చండి. మరి ఎంతో టేస్టీగా ఉండే ఈ బేసన్ లడ్డూని మీరు కూడా ఇంట్లో ప్రిపేర్ చేసుకొని ఏ విధంగా వచ్చిందో నాకు కమెంట్ చేయండి. మరి నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.